ఈ లోకంలో రక్షణ ఎక్కడుంది? ఎవరి వలన మనకు రక్షణ కలుగుతుంది? బైబిల్ ఇది స్పష్టంగా చెబుతుంది. మరి ఎవని వలనను రక్షణ కలుగదు? రక్షణ మన మంచి పనుల వల్ల కాదు, మన మతం వల్ల కాదు, మన స్థానం వల్ల కాదు, ధనం వల్ల కాదు. యేసుక్రీస్తు నామమునే మనము రక్షణ పొందవలెను. యేసు నేనే మార్గము, సత్యము, జీవము అని స్పష్టంగా చెప్పిండు. నేను కూడా ఒక మార్గం అని చెప్పలేదు, నేను మాత్రమే ఆ మార్గాన్ని అని చెప్పిండు. ప్రపంచం అనేక మార్గాలు చూపిస్తుంది, కానీ దేవుడు ఒకే మార్గం చూపించాడు. యేసుక్రీస్తుపై విశ్వాసముంచిన వారికి రక్షణ ఉచితం. మన సమస్యలలో, భయాలలో, పాప బంధాకలలో మనం ఆశ్రయించవలసింది యేసునామమే. యేసుక్రీస్తు నామములోనే పాప క్షమాపణ, పాప బంధకాల నుండి విమోచన, నిత్యజీవం లభిస్తాయి. రక్షణ మానవ కల్పితమైన సిద్ధాంతాలను, ఆచారాలను అనుసరిస్తే వచ్చేది కాదు. నిజ దేవుడైన యేసుక్రీస్తును అనుసరిస్తే వచ్చేది. యేసుక్రీస్తు మార్గాన్ని, ఆయన ఆజ్ఞలను అనుసరించి శాశ్వతమైన నిత్య జీవాన్ని, రక్షణను పొందుకో. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.